తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటింగ్ అనే ఒక విభాగాన్ని వర్ణించమంటే త్రివిక్రమ్ గారికి ముందు త్రివిక్రమ్ గారికి తర్వాత నేను వర్ణిస్తాను. అంత ఇష్టం నాకు ఆయన అంటే. త్రివిక్రమ్ గారు అంత గొప్పగా డైలాగులు రాయాలంటే అవతల కూడా త్రివిక్రమ్ గారే అయి ఉండాలి, అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. అంటే రామాయణ భారత భాగవతాల మీద పట్టుతో పాటు గౌరవం కూడా ఉన్నటువంటి గొప్ప రైటర్ కమ్ డైరెక్టర్ అయినటువంటి త్రివిక్రమ్ గారికి ఒక సినిమా ఎలా తీయాలో, ఎలా చెయ్యాలో, ఎలా రాయాలో చెప్పేంత గొప్పోళ్ళు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదని నేను అనుకుంటున్నాను. మన జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పినట్టు ఆయన చాలా అరుదైన మనిషి, ఆయన అలాగే కాపాడుకుందామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడో పంజాగుట్టలో చిన్న రూములో డైలాగులు రాసుకుంటూ స్టార్ట్ అయిన ఆయన ప్రయాణం ఈరోజు ప్రపంచంలో తెలుగువాడు అనేవాడు ఎక్కడున్నా సరే వాడు సరదాగానో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్స్తోనో వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనో ఎక్కడో తెలియకుండా త్రివిక్రమ్ గారి డైలాగు ఏదో ఒక రూపంలో వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉంటారు. అది ఆయన రేంజి. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని కష్టాలని దాటుకొని గెలవడంలో కొన్ని లక్షల మంది ప్రజల సపోర్ట్ ఎంతైతే ఉందో ఒక ఫ్రెండ్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సపోర్ట్ కూడా అంతే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా లక్కీ భాస్కర్ ఈవెంట్కి వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్.